సార్ నమస్తే. నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించింది. తెలుగు సినిమాకి ఈసారి అవార్డులు బాగానే వచ్చినట్టున్నాయి కదా! ఇది ఆశాజనకంగానే ఉన్నాయనుకుంటారా? మీరెలా చూస్తారు దీన్ని? అంటే జనరల్‌గా ఉత్తమ ప్రాంతీయ భాష కేటగిరీలో ఒక అవార్డు రావటం అనేది సహజమే. హ్మ్. ఈసారి కూడా ఆ అవార్డు ఒక స్టార్ హీరో సినిమాకొచ్చింది. ఓకే. నందమూరి బాలకృష్ణ గారి 'భగవంత్ కేసరికి' వచ్చింది. అవును. అంటే దానిలో నిజానికి ఆయన వింటేజ్ హీరోగా కొంచెం వయసు మళ్ళినటువంటి పాత్రలో బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆడపిల్లకి గార్డియన్ రోల్‌లో కనిపించాడు. అవును. అలాగే ఇందులో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటి కొన్ని అంశాలు నిబిడీకృతం చేసి హ్మ్. స్క్రిప్ట్‌ను కొంత సామాజిక ప్రయోజనాత్మకంగా నడిపాడు. అవును. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ పెడుతూనే హ్మ్. దాంతో పాటు కొంచెం కొంత సామాజిక బాధ్యతను జోడించటం జరిగింది. అవును. సో, ఆ కేటగిరీలో ఆ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అవును. 2023 సంవత్సరానికి గాను అవార్డు దక్కింది. అవును. అయితే జాతీయ పురస్కారాల్లో ఇతర అంటే జనరల్ కేటగిరీలో పోటీ హ్మ్. ఇచ్చేటువంటి సందర్భం మనకు చాలా అరుదుగా వచ్చినాయి. అవును. ఎప్పుడో అంటే మొదటి జాతీయ పురస్కారాలు ప్రకటించినప్పుడు 'పదేరు పాంచాలి' వర్సెస్ 'బంగారు పాప' నడిచింది అప్పుడు. ఓకే. బిఎన్ రెడ్డి గారి 'బంగారు పాప' ఫైనల్‌గా బెంగాలీ సినిమాకే ఇచ్చారు. ఓకే. ఈ అవార్డులు అనేవి మెయిన్ కేటగిరీలో బెంగాలీ సినిమాలకి, కేరళ సినిమాలకి వెళ్ళిపోతాయని, హ్మ్. జాతీయ పురస్కారాలు సాధించాలంటే బెంగాల్‌లో పుట్టాలి, లేకపోతే కేరళలో పుట్టాలి అని హ్మ్. కొంతమంది చెప్పుకునేవాళ్ళు ఓకే. ఆ రోజుల్లో. హ్మ్. అయితే తెలుగు సినిమాలకు కూడా అవార్డులు దక్కిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. అంటే 'శంకరాభరణం', 'షౌద్' అనే 2 సినిమాలు పోటీ పడ్డాయి. హ్మ్. ఏది ఆ రోజున 'పదేరు పాంచాలి', 'బంగారు పాప' లాగానే 'శంకరాభరణానికి' కూడా జాతీయ పురస్కారం ఉత్తమ ప్రాంతీయ భాష కాదు, హ్మ్. జాతీయ స్థాయి. జాతీయ ఉత్తమ చిత్రంగానే అబ్బా! సూపర్ అది. పోటీ ఇచ్చింది ఆ సినిమా. కాకపోతే ఫైనల్‌గా 'షౌద్' దక్కిచ్చి దీనికి బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో ఒక జాతీయ పురస్కారం దక్కింది. ఓకే. ఆ తర్వాత 'బాహుబలి' దక్కించుకుంది ఆ గౌరవాన్ని. హ్మ్. అలా జాతీయ ఆహ్, పురస్కారాల కేటగిరీలో ఈసారి కాసర్ల శ్యామ్‌కి హ్మ్. ఉత్తమ గేయ రచయితగా అవార్డు దక్కింది. అవును. 'బలగం' సినిమా. 'బలగం' సినిమాకి. అవును. 'ఊరో పల్లెటూరో' అనే పాటకి ఇచ్చారు. అవును. ఇది ఒక అచీవ్‌మెంటే. ఓకే. ఇది ఒక అచీవ్‌మెంట్ అంటే మనకి గతంలో జాతీయ పురస్కారాలు సాధించినటువంటి కవులు హ్మ్. ఉన్నారు. హ్మ్. అంటే మొదటిసారిగా మనకి 'తెలుగు వీరలేవరా' పాటకు వచ్చింది జాతీయ పురస్కారం. శ్రీశ్రీ గారు తీసుకున్నారు. ఓకే. ఆ తర్వాత చాలా కాలానికి వేటూరి సుందరరామూర్తి గారు తీసుకున్నారు 'మాతృదేవోభవ'లో పాటకి. అవును. ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత సుద్దాల సుద్దాల అశోక్. అశోక్ తేజ తీసుకున్నాడు. అవును. ఇలా కొంతమంది జాతీయ పురస్కారాలు తీసుకున్నటువంటి కవులు ఉన్నారు మనకి. హ్మ్. అయితే ఈ జనరేషన్‌లో మళ్ళీ కాసర్ల శ్యామ్‌కి ఈ అదృష్టం దక్కింది. అవును. చంద్రబోస్ కూడా తీసుకున్నాడు. అవును. ఈసారి కాసర్ల శ్యామ్‌కి దక్కింది. సినిమాల్లో ఆహ్, సినిమాలో పాట ఉండాలా? వద్దా? అనేటువంటి ఓ సందిగ్ధావస్థలో సినిమా సంగీతం నడుస్తోంది. అవును. ఈ టైంలో 'బలగం' సినిమా అది జనాల్ని బాగా అట్రాక్ట్ చేసింది. అవును. అంటే ఎమోషనలైజ్ చేసింది సినిమా. అవును. ఎమోషనలైజ్ చేసిన తర్వాత దానికి మంచి గుర్తింపు వచ్చింది. సినిమా అవును. మంచి సక్సెస్ సాధించింది. అవును. నిజానికి అది 2 వీక్స్‌కే అగ్రీమెంట్ చేసుకునున్నారు అప్పుడు హ్మ్. ఓటీటీకి. హ్మ్. కానీ ఈ సినిమా థియేటర్‌లో నిలబడింది. హ్మ్. నిలబడి మీరు ఓటీటీది క్యాన్సిల్ చేసుకోండి అని ఛాలెంజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఆ సినిమా. అవును. అలాగే చాలామంది డౌన్‌లోడ్‌లు చేసి వాళ్ళ బంధువులకు పంపించి అలా రకరకాలుగా ఆ సినిమా ఒక్కసారి ప్రజల్ని నోస్టాల్జియాలోకి తీసుకెళ్ళింది. అవును. ఆ తీసుకెళ్ళటం అనేది ఆ సినిమా సక్సెస్. అందులో ఈ పాట బాగా కనెక్ట్ అయింది జనాలకి. అవును. ఈ పురస్కారంతో పాటు యాక్షన్ కొరియోగ్రఫీ ఏరియాలో హనుమాన్. 'హనుమాన్' సినిమాకి అవును. అవార్డు దక్కింది. ఓకే. అది ఒక స్పెషల్ అవార్డు కిందే చూడాలి. అంటే జాతీయ పురస్కారాల్లో ఒక 2, 3 కేటగిరీల్లో తెలుగు సినిమా. తెలుగు సినిమా ప్రభావాన్ని చూపించింది హ్మ్. అనేది పాజిటివ్ అంశమే. ఓకే. కాబట్టి ఈసారి అంటే 23 సంవత్సరానికి గాను హ్మ్. ప్రకటించిన అటువంటి పురస్కారాలు ఇవి. అవును. 24కి సంబంధించినటువంటి పురస్కారాలు ప్రకటించినప్పుడు హ్మ్. ఇదే స్థాయిలో అవార్డులు గెలుచుకుంటాయా? లేకపోతే ఉత్తమ ప్రాంతీయ చిత్రం హ్మ్. కేటగిరీలో ఒక తెలుగు సినిమాకి అవార్డు వస్తుందా అనేది చూడాలి. హ్మ్.
ఈసారి నందమూరి బాలకృష్ణ గారికి ఆయన సినిమాకి అవార్డు రావడం ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం ఉమ్, హోదాలో వాళ్ళ అభిమానులను ఆనందపరిచేటువంటి అంశం. దానికి కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ కన్జ్యూమ్ అయ్యేటువంటి న్యూస్ గా మారుతుంది. అది అవును మారింది, ఆల్రెడీ జనం చూస్తున్నారు దాన్ని. అవును భగవంత్ కేసరికి అవార్డు అనేది ఇప్పుడు చాలా అంటే ఒక హెడ్లైన్ వార్తగా మారుతుంది, అవును బాలకృష్ణ సినిమా కాబట్టి. అవును కాబట్టి ఒక కమర్షియల్ సినిమాకి వచ్చింది ఈసారి. ఇప్పుడు బలగం సినిమాకే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద అవార్డు వస్తే మళ్ళీ అది పెద్ద న్యూస్ అయ్యేది కాదు, ఎందుకని? అది ఒక సెక్షన్ కి పరిమితం అయ్యేది. ఓకే. కానీ దానికంటే కూడా బెటర్ అచీవ్మెంట్ అనేది ఈ రెండు సినిమాలకి, ఈ రెండు కేటగిరీల్లో రావటం, అవును. కాసర్లో శ్యామ్కి రావటం, అలాగే యాక్షన్ కొరియోగ్రఫీలో హనుమాన్ సినిమాకి రావటం అనేది అది అచీవ్మెంట్. ఉమ్, ఇది జనరల్ గా వస్తుంది. ఒక బెటర్ సినిమా, ఆ లాంగ్వేజ్ లో వచ్చిన సినిమాల్లో బెటర్ సినిమాకి ఉమ్, వాళ్ళు కన్సిడర్ చేసినటువంటి నామినేట్ అయినటువంటి సినిమాల్లో ఉమ్, ఒక బెటర్ సినిమాకి ఇస్తారు. కానీ ఇప్పటికీ నేను మొదట చెప్పినటువంటి లోటు ఉంది. ఉమ్, అంటే ఉత్తమ చిత్రం కేటగిరీలో పోటీ పడేటువంటి పరిస్థితి. ఉమ్, ఆ ఏరియాలో కూడా జెండా ఎగరేయగలిగితే, ఇప్పుడు బాలీవుడ్ మీద గెలిచాం, ఉమ్, బాలీవుడ్ మీద జెండా పాతేసాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు తెలుగు సినిమా రైజ్ లో భాగంగా. అవును. తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ కి పెరిగింది, ఎక్కువ సక్సెస్ఫుల్ చూపించింది, 1800 కోట్ల వసూళ్లు సాధించింది ఉమ్, పుష్ప 2 ద్వారా. అంతకుముందు 1200-1300 కోట్లు ఉమ్, బాహుబలి 2 కొట్టింది. ఇవన్నీ ఓకే, అవును. ఇవన్నీ బాగానే ఉంటాయి మాట్లాడుకోవడానికి. కానీ ఉమ్, ఒక గతంలో బెంగాలీ సినిమాలు, ఇప్పుడు సత్యజిత్ రే, మృణాల్ సేన్ ఇలాంటి వాళ్ళు, ఉమ్, ఒక దశలో శ్యామ్ బెనగల్, ఉమ్, ఆ తర్వాత ఇక్కడ ఆదూరు గోపాలకృష్ణన్ లాంటి వాళ్ళు, ఉమ్, వీళ్ళు జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం అవార్డు కోసం టార్గెట్ చేసి ఉమ్, నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఓకే. కాబట్టి ఆ ఏరియాలో పోటీ పడేటువంటి సినిమాలు, మనం ఆ స్థాయి ఉమ్, సినిమాలు తెలుగు నుంచి రావడం లేదు అనేటువంటి లోటు అయితే తీరలేదు ఇప్పటికీ. ఓకే. ఇప్పటికీ ఆ లోటు అయితే కొనసాగుతోంది. ఓకే. కాబట్టి మనం ఈ వచ్చినటువంటి నేషనల్ కేటగిరీ అవార్డుల్లో వచ్చినటువంటి 2 అవార్డులైనా ఉమ్, లేదు ఇంకా ఏవైనా గెలుచుకుంటాయా అనేది చూడాలి. ఓకే. ప్రస్తుతానికైతే బాలకృష్ణ అభిమానులు ఆనందపడుతున్నారు. అలాగే తెలుగు సినిమా అభిమానులు కూడా ఈ 2 కేటగిరీల్లో పర్టికులర్ గా ఉత్తమ గేయ రచయితగా, ఉమ్. ఉత్తమ సినీ గీత రచయితగా కాసర్ల శ్యామ్కి అవార్డు రావడం అనేది ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం.